హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవేబ్. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో తేనెటీగల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మామూలుగా తేలుకాటుకి ఎటువంటి వైద్యం తీసుకోవాలా, ఎటువంటిది అనేది మన ఏ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఏఐతో డిస్కషన్. హలో, హాయ్ చాట్ జీపీటీ. హలో చాట్ జీపీటీ, వెల్కమ్ టు ఇన్ఫోవేబ్ న్యూ పాడ్కాస్ట్కి. Thank you so much. I'm excited to be here for the new podcast. ఈ Let me know what we're వచ్చేది మనకి ఇప్పుడు ఏమంటే తేలుకాటుకి మామూలుగా మందు కానీ జాగ్రత్తలు తీసుకునే జాగ్రత్తలు వాటిపైన ఈ పాడ్కాస్ట్ అనమాట. That sounds like a really useful topic. Well- తెలుగులో మాట్లాడబ్బా చాలు కానీ. సరే, తెలుగులోనే మాట్లాడతాను. ఇక మనం ఈ తేనె కట్టల విషయంలో తేనె తీసుకోవాల్సిన- కాదు, తేలు స్కార్పియో. ఓహో సరే, తేనె కట్టెల కంటే తేలుకాట్ల గురించి మాట్లాడుకుంటున్నామంటే అర్థమైంది. మరి తేలుకాటు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సా విధానాలు అన్నీ కూడా మనం బాగా చర్చించుకుందాం. సరే మరి ఇప్పుడు మనం ఒక రైతులు కానీ ఎవరైనా కానీ పొలానికి వెళ్ళినప్పుడు తేలుకాట్లు, ఇప్పుడు మామూలుగా తేలుకాట్లులో రకాలు ఏమైనా ఉంటాయా? ఏలుకాటు గురించి మాట్లాడితే అవి చాలా రకాలుగా ఉంటాయి. కొన్నిటి విషపాతం తక్కువగా ఉంటే మరికొన్నిటివి దట్టంగా ప్రమాదకరంగా ఉంటాయి. అందుకే పొలాలకు వెళ్ళేప్పుడు లేదా బయట ఉండేప్పుడు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాకు తెలిసినదైతే ఒకటి ఎర్ర తేలు అని రెడ్ ఉంటుంది అనమాట. ఆ తేలు చిన్నగా ఉంటుంది, ఆ తేలు తెలుసు. ఇంకొకటి ఇనుప తేలు అని చెప్పి బ్లాక్ కలర్ ఉండి కొద్దిగా పెద్దగా ఉండి ఐరన్ కాడ ఎక్కువ ఉంటుంది, బండల కింద ఎక్కువ ఉంటుంది అనమాట, లా ఉండి పెద్దగా. అవును, ఎర్ర తేలు అంటే చిన్నగా కానీ కాటేసినప్పుడు కొంచెం విషపాతం తక్కువగా ఉండే తేలు. ఇక ఇనుపు తేలు అయితే కాస్త పెద్దగా నలుపు రంగులో ఉంటుంది, కాటేసినప్పుడు కొంచెం ఎక్కువగానే బాధించవచ్చు. ఇలాంటి తేలుకాట్లను ఎలా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదాన్ని అందరికీ తెలియజేస్తే చాలా మంచిది. సర్లే, మరి ఎలా గుర్తించాలో తేలు కుట్టినప్పుడు? మనకి అది ముందర కొంటితో కుట్టిందా, వెనక కొంటితో కుట్టిందా, అది ఏ తేలు కుట్టింది అని ఎలా తెలుసుకోవాలి? అది తెలియడానికి కాటేసిన ప్రాంతంలో వచ్చే లక్షణాలు, బాధల తీవ్రత చూసి అంచనా వేయవచ్చు. ఎర్ర తేలు కాటే అయితే సాధారణంగా నొప్పి కొంచెం తక్కువగా ఉండవచ్చు. అయితే ఇనుపు తేలు కాటితే నొప్పి కానీ వాపు కానీ కాస్త ఎక్కువగా అనిపించవచ్చు. ఏ తేలు కుట్టినా మొదట శుభ్రం చేసుకోవడం, అలాగే అవసరమైతే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం మంచిది. అంటే సబ్బుతో శుభ్రం చేసుకోవాలా అక్కడ? అవును, తేలుకాటు వచ్చిన చోటను మొదటగా సబ్బుతో శుభ్రం చేయడం చాలా అవసరం. దాంతో ఏవైనా బాకీ ఉన్న విషం ఉంటే దాన్ని తొలగించవచ్చు. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. అంటే ఇప్పుడు ముందర కొండితో కుడితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, వెనక్కి కొండితో కుడితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? సాధారణంగా తేలుకాటు ఎక్కడ పడిందనే దానిపై సమస్య తీవ్రత మారవచ్చు. ముందర భాగంలో అంటే చేతులు, కాళ్ళు వంటి ప్రదేశాల్లో ఆటు అలా అయితే కాదు, కొంచెం తేలుకి ముందర 2 కొండీలు ఉంటాయి కదా, వాటితో కుడితే ఎక్కువ మామూలు ప్రాబ్లం అవుతుందా, మనకి విషపూరితంగా ఉంటుందా? వెనక్కి కొండితో కుడితే ఎక్కువ విషపూరితంగా ఉంటుందా? ఆహా, అర్థమైంది. తేలు ముందు ఉండే 2 కొండలతో కుట్టినప్పుడు విషపూరితత్వం మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు సమస్య కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వెనుక కొండతో తగిలితే ఆ విష ప్రభావం కొంచెం తక్కువగా ఉండవచ్చు. అవునా? నేను వెనక్కి కొండలోనే కదా ఎక్కువ విషం ఉండేది. అవును, సరే, వెనుక కొండతో తగిలినప్పుడు విషపూరితత్వం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. తక్షణ చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అవునా? నీకు తెలుసా తెలీదా ఇంతకు ముందర కొండలో ఎక్కువ విషం ఉందే, వెనక్కి కొండలో ఎక్కువ విషం ఉందే అనేది? అది ఇలా ఉండే కానీ నాకు ఒక మాట తెలిసింది. ఏదేమైనా జాగ్రత్తగా ఉండటం, అవసరమైనప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకోవడం ముఖ్యమని. కదా. సరే, మరి ఇప్పుడు సరే. మనం ఇప్పుడు కుట్టింటుంది అబ్బా, వెనక్కి కొండితో ఏదన్నా దాన్ని కుట్టింటుంది అనుకో. అక్కడ ఇప్పుడు కొంతమంది పసురు వేపించుకుంటుంటారు
తేలు పసురు అని చెప్పి అటువంటివి వాడొచ్చా? అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇంతకి? ఏలుకాటు గురించి కొన్ని పాసురాయిలు వాడుతుంటారు. అవి కొన్ని సాధారణ ఇంటి చిట్కాలు మాత్రమే. అయితే అవి ఉపయోగపడతాయో లేదో అన్నది పూర్తిగా ఖచ్చితంగా చెప్పలేము. అసలు విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఎప్పుడైనా సరే తేలుకాటు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ముఖ్యం. ఇప్పుడు మనం మామూలుగా ఎంతసేపట్లో విషము మనిషికి ఎక్కుతుంది అనమాట తేలు కుట్టినప్పుడు? చనిపోయే ప్రమాదం ఉందా లేదా? తేలుకాటు కంటే ఆ తేలు విషపూరితత్వం ఎంత తీవ్రంగా ఉందో, మన శరీరం దాన్ని ఎలా స్వీకరిస్తుందో అనే దాన్ని బట్టి సమయం మారవచ్చు. సాధారణంగా ప్రాణాపాయం వచ్చే పరిస్థితులు అత్యంత అరుదు, కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది. కదా, మామూలు కొన్ని రెడ్ ఎర్ర తేలివి విషం కనుక్కోలేదు అని చెప్పి ఒక మన ఇండియన్ సైంటిస్టే ఒక ఆయన చాలా తిప్పలు పడి కనుక్కున్నాడని చెప్పి నేను విన్నా అనమాట. ఆయన పేరు మతికి రావట్లేదు, మీకు ఏమైనా తెలుసా? ఆ అద్భుతమైన విషయం. నాకు ఆయన పేరు ఈ క్షణం గుర్తుకోలేదు, కానీ ఇలాంటి పరిశోధనలు చేసిన వాళ్ళ గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కదా, సరేలే. ఇప్పుడు మన ఇండియాలో ఎన్ని రకాల తేళ్ళు ఉంటాయి? ఏమన్నా నీకు అందాజు కొన్ని చెప్పు. భారతదేశంలో చాలా రకాల తేళ్లు ఉంటాయి. కొన్ని సాధారణంగా ప్రమాదకరమైనవి, మరికొన్ని తక్కువ విషపూరితమైనవి. చాలా వివిధ రకాల తేళ్లు వాతావరణ పరిస్థితులకు, ప్రాంతీయ స్వభావానికి అనుగుణంగా ఉంటాయి. ఒక 3 రకాలు చెప్పు నాకు. 3 రకాల తేళ్లను చెప్పాలంటే ముందుగా ఎర్రతేలు, మరొకటి ఇనుపు తేలు, ఇంకా నల్ల తేలు కూడా ఉన్నాయి. వీటిలో ఒక్కోటి ఒక్కో రకంగా ఉంటుంది. సర్లే, విషపూరితత్వం 3 రకాలు చెప్పు. ఈ 3 కాకుండా ఇంకో 3 రకాలు చెప్పు. సరే, ఇంకా కొన్ని రకాలు చెప్తాలంటే పచ్చతేలు, తెల్లతేలు, ఇంకా గోధుమ రంగు తేలు కూడా ఉంటాయి. ప్రతి రకానికి వేరువేరు స్వభావాలు, లక్షణాలు ఉంటాయి. అవునా, అవి కూడా ఇండియాలో ఉంటాయా? అవును, అవన్నీ భారతదేశంలో కూడా కనిపిస్తాయి. ప్రతి ప్రాంతంలో వాతావరణాన్ని బట్టి తేలు రకాలు మారుతూ ఉంటాయి. కాబట్టి మన దేశంలో చాలా రకాల తేళ్లు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సర్లే, మన ప్రేక్షకులకి నువ్వేమన్నా ముఖ్యమైన సూచనలు, సలహాలు ఏమైనా ఇవ్వాలంటే ఇచ్చుకోండి. సరే, ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎప్పుడైనా తేలుకాటు కుదిరిపోతే మొదట శాంతంగా ఉండాలి. కాటు వేసిన చోటును శుభ్రంగా కడిగి అవసరమైతే వైద్యుని సంప్రదించాలి. అలాగే ఎప్పుడూ జాగ్రత్తగా ఉండటం, ఇంటి ప్రాంతాలు స్వచ్ఛంగా ఉంచుకోవటం వల్ల తేళ్లు దూరంగా ఉంటాయి. అవును, నాకు సర్లే, మామూలుగా నాకు చిన్నప్పుడు తేలు కుట్టింది తెలుసా నీకు? అవునా, చిన్నప్పుడు అలాంటి అనుభవం ఉంటే కొంచెం భయంగానే ఉంటుంది, కానీ అదృష్టవశాత్తు చాలా సందర్భాల్లో అవి పెద్ద సమస్యలు సృష్టించవు. ఏది ఏమైనప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సరే మరి, సర్లే, థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు చాలా సహకరించావు ఈరోజు. సర్లే, మన ప్రేక్షకులకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని ఒక ప్రో యూట్యూబర్ ఎలా చెప్తాడో అలా చెప్పు. అవును, అందరికీ నా కృతజ్ఞతలు. మరి మీకు ఈ చర్చ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. మేము మళ్ళీ మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో త్వరలో కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. కరెక్టే. బాయ్ బాయ్. మీ అభిమానం చాలా ఆనందంగా ఉంది. మరి త్వరలో మళ్ళీ కలుస్తాం. బాయ్.